టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మొత్తం ప్రపంచం ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనకు ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పుకుందాం అందరం. 2025 సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఇది. ఈ సంవత్సరం మొత్తం భక్తులందరికీ, ప్రేక్షకులందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా సమృద్ధిగా ధన సంపాదన ఇస్తుంది. ఇది సంతోషించదగినటువంటి విషయం. అలాగే ఇది 1905లో వచ్చింది, మళ్ళీ 1965 సంవత్సరంలో వచ్చింది, ఇప్పుడు 2025 సంవత్సరంలో వస్తుంది, మళ్ళీ ఆ తర్వాత 2085 సంవత్సరంలో మనం ఈ సంవత్సరాన్ని చూస్తాం. కాబట్టి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చినా కూడా మనకందరికీ కూడా శుభ పరంపరలను తీసుకొచ్చింది. ఆ విధంగా రైతులందరికీ కూడా చాలా చక్కగా మంచి సంపాదన ఇస్తుంది. వాళ్ళ యొక్క అప్పులన్నీ కూడా తీర్చేసి రైతు వర్గానికి మంచి స్థితిని కల్పిస్తుంది. విద్యార్థులకు మంచి చదువుల్ని, విశ్వవిద్యాలయాల్లో, ఫారెన్ విశ్వవిద్యాలయాల్లో సీట్లు, కోరుకున్న కోర్సుల్లో సీట్లు రావడం జరుగుతుంది. అలాగే మనకు ఈ సంవత్సరం ఇస్రో వాళ్ళు, డిఆర్డిఎల్, ఆ తర్వాత నాసా సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఎన్నో శాటిలైట్స్ ప్రయోగాలు సూపర్ సక్సెస్ఫుల్గా అవుతాయి. మరి మన భారతదేశం తరపు నుంచి మనం వేసేటటువంటి శుక్రయాన్ గ్యారంటీగా ఈ 2025 సంవత్సరంలో సక్సెస్ అవుతుంది ఆ మిషన్. అలాగే ఈ టెక్నాలజికల్ రంగంలో, ఇంజనీరింగ్ రంగంలో అనేకమైనటువంటి కొత్త ఇన్నోవేటివ్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ రావడం జరుగుతాయి. ఎన్నో కొత్త సృజనాత్మకమైనటువంటి ప్రయోగాలు సక్సెస్ అవుతాయి. అలాగే డాక్టర్లు వైద్య శాస్త్రంలో చాలా చక్కగా ఈ యొక్క రీసెర్చ్ల్ని, నానో టెక్నాలజీని ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మరి కలకత్తా బేస్డ్ సైంటిస్ట్ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు చెప్పినట్టుగా మరి ఎలక్ట్రాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తే వచ్చేటటువంటి ఇన్సెప్షన్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోబైటా అనేటటువంటిది సైన్స్ రంగంలోకి రావడం వల్ల సైన్స్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి రాడికల్ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ హాస్పిటళ్ళకి కొత్త వైరస్ ఏమీ రాదు. మరి ఉన్నటువంటి రోగాల్లో చాలా స్వల్పమైనటువంటి రోగాలతో దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా సమానమైనటువంటి గౌరవం దొరుకుతుంది. ఆ తర్వాత జీతభత్యాలు కూడా ప్రైవేటు ఉద్యోగస్తులకి పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలకు చక్కటి మనస్తత్వం, మానసిక ప్రశాంతత అనేటటువంటిది ఈ సంవత్సరం అందరికీ లభిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా విశ్వావసు అంటే లక్ అని అర్థం, అదృష్టం అని అర్థం. కాబట్టి ముఖ్యంగా క్రోధినామ సంవత్సరంలో అందరూ కోపతాపాలు పెంచుకొని ప్రియులు విడిపోయారు, భార్య భర్తలు విడిపోయారు, అన్యోన్యత సన్నగిల్లిపోతే దానికి రివర్స్గా అదృష్టం, పూర్వజన్మ మీ అదృష్టం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ప్రేమ సంవత్సరంగా మనం చెప్పడం జరిగింది. అందువల్ల విశ్వామిత్రుడు మేనకని ఏ విధంగా అయితే ప్రేమించాడో ఆ విధంగా మనకి ఈ సంవత్సరం అంతా కూడా ప్రేమ 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 అంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు విద్యార్థులు అమ్మాయిల వెంట పడక్కర్లేదు, అలాగే అమ్మాయిలు అబ్బాయిల వెంట పడక్కర్లేదు. ఇద్దరికి కూడా చదువుల్లో పాడు చేసుకోవద్దు. ఒకళ్ళొకళ్ళు పడి మీరు వాళ్ళ వెనకాల తిరగకపోయినా మీకు వీళ్ళు పడిపోవడం అనేది కామన్. కాబట్టి ఈ సంవత్సరం మీకు లక్ ఫేవర్ అయ్యి ప్రేమల్లో ముందుకు దూసుకెళ్ళిపోతారు. కాబట్టి చదువులకు వేస్ట్ చేసుకోవద్దు టైంని. కాబట్టి ఈ ప్రేమలకు వేస్ట్ చేసుకోవద్దు, చదువు బాగా చదువుకోండి. అలాగే అన్ని వర్గాల వారు, క్లాస్ 4 ఎంప్లాయీస్ దగ్గర నుంచి గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి వరకు కూడా అందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇతర దేశాలలో మనకి ఏమైనా తుఫాన్లు వస్తాయండి, భూకంపాలు వస్తాయండి అంటే ఈ సంవత్సరం చాలా తక్కువ అని మనం చెప్పుకోవాలి. భూకంపాలు అనేది సహజం, మామూలుగా చైనా 1 అనేది వస్తాయి. కానీ కొత్తగా ఖగోళ విజ్ఞాన రంగంలోకి వచ్చేసరికి అంతరిక్షంలో కొన్ని విచిత్రాలు జరుగుతాయి. చక్కగా కొన్ని కాంబినేషన్స్ వల్ల కొన్ని విచిత్రాలు జరుగుతాయి. మనము ఈ అక్టోబర్, నవంబర్, సెప్టెంబర్ నెలల్లో ఈ యొక్క ఆకాశంలో ఏమవుతుందంటే జనరల్గా మనకి 13th సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ కుజుడు మనకి తులారాశిలోకి వచ్చి, అలాగే 23 నవంబర్కి బుధుడు వక్రించి తులారాశిలోకి రావడం వల్ల 4 గ్రహాల కలయిక జరుగుతుంది. రవి, బుధ, శుక్ర, కుజులు. ఈ 4 గ్రహాల కలయిక వల్ల ఎన్నో
అద్భుతాలు జరగబోతున్నాయి. కాకపోతే రవిగ్రహం బాగుండలేదు కాబట్టి కొన్ని విపత్తులు జరగడానికే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మీటియార్స్ లాంటివి కొన్ని ఆకాశం నుంచి కొన్ని శకలాలు మనకి పడ్డం అనేటటువంటివి జరుగుతాయి. అయితే దానివల్ల ఏమీ పెద్ద ప్రమాదకరం కాదు. ఈ యొక్క ఈ మనుషులందరికీ కూడా ఆరోగ్యాల దగ్గరికి వచ్చేసరికి మనకి 14 జనవరి నుంచి మనకి బుధాదిత్య యోగం పట్టి కూడా కాస్త జనవరి నెలలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులను మనకు తీసుకురావడం అనేటటువంటి జరుగుతాయి. కోడిపందాలు, బంధుమిత్రులు, వినోదాలతో ప్రజలంతా కూడా సుభిక్షంగా వీళ్ళంతా కూడా కాలం గడుపుతారు. కాబట్టి ఈ విధంగా మనకి రవి, బుధ, శుక్రులు 3 గ్రహాలు కలవడము ఏ నెలలో మనకి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ నెలల్లో. అలాగే శుక్రుడు కూడా మనకి చక్కటి ఫలితాలను అందరికీ ఇవ్వడం వల్ల వాహనాలు లేనటువంటి వాళ్ళందరూ కూడా వాహనాలు కొనుక్కోవడము, ఈ యొక్క స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కోవడము, ఇలా అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయన్నమాట. కాబట్టి ఓవరాలుగా ఈ సంవత్సరం సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, మీడియా రంగంలో జర్నలిస్టులు మొత్తం అంతా కూడా మీడియా రంగం అంతా కూడా బాగుంది. మరి సినిమా యాక్టర్లకు కూడా ఈ 2024 సంవత్సరం ఎండింగ్లో మళ్ళీ అల్లు అర్జున్ ఇలాంటి పాపం కొన్ని సమస్యల్లోకి ఇరుక్కోవడము, తద్వారా మొత్తం సినీ పరిశ్రమ అంతా కూడా కొన్ని సబ్సిడీల కోసము మరి ఈ ఇబ్బంది పడ్డం, ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క ప్రభావం. దాన్ని మన యొక్క ప్రభుత్వం అంతా కూడా ఇద్దరు కూడా మంచి అండర్స్టాండింగ్కి వచ్చి ఆ రవి మనకి ఉచ్చస్థితిలోకి రావడం వల్ల ఈ సంవత్సరం 2025లో ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకి కూడా అనుసంధానం కుదిరి వాళ్ళు సమన్వయంగా పేద ప్రజలకి సహాయపడేలాగా కొన్ని ప్రణాళికలు వేసుకుని దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళిపోతారు. ఇప్పటికే మన భారతదేశం ఎకనామిక్స్ రంగంలో మూడవ సూపర్ స్టార్గా ఉన్నటువంటి మనం ఇంకా అంచెలంచెలుగా ఎదిగిపోతాం. రెవెన్యూ రూపాయల విలువ పెరుగుతుంది అండ్ ఈ యొక్క డాలర్ విలువ పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అగ్రదేశాల్లో మనకి పిల్లలకి ట్రంప్ వచ్చి అడ్డుకున్నా సరే ఈ మైండ్ సెట్ మారుతుంది ప్రజలది. ఇతర దేశాలకి స్విట్జర్లాండ్లో మరి ట్యాక్సులు అవన్నీ లేవు కాబట్టి అటువంటి దేశాలకి విద్యార్థులు మొగ్గు చూపుతారు. 24% ట్యాక్సులు వసూలు చేస్తున్నటువంటి అమెరికాకి కొంచెం మోజు తగ్గడం అనేటటువంటిది ఖాయం. భారతదేశం సూపర్ పవర్గా వేసేటటువంటి మొదటి ప్రణాళికలో ఈ విశ్వామిత్రుడు తపస్సు చేసినట్టుగా ఈ సంవత్సరం నుంచి మనం స్టార్ట్ అయ్యి 2042లో ప్రపంచ అగ్ర దేశాలలో మన భారతదేశమే సూపర్ పవర్గా అమెరికాని ఎడమ కాలితో తొక్కిపెట్టి లండన్ తోసేసాం మనం. మరి ఈ రోజున ఇంకా అగ్రరాజ్యమైనటువంటి అమెరికాని మనం తొక్కిపెట్టి అగ్రరాజ్యంగా మనం ఎదిగిపోవడం అనేటటువంటిది స్పష్టంగా ఈ గ్రహస్థితి మనకు తెలియజేస్తుంది. శుభమస్తు.